యమధర్మరాజు వద్ద మన పాప పుణ్యాలను గురించి చిట్టాలు రాసే చిత్రగుప్తుడి గురించి మనందరికీ తెలుసు. చాలా సినిమాలలో యమధర్మరాజు చిత్రగుప్తుడి కాంబినేషన్లో చాలా సీన్స్ కూడా మనం చూసాము. కానీ చిత్రగుప్తుడికి ఒక ఆలయం ఉందని మీకు తెలుసా? తెలంగాణలోనే ఏకైక ఆలయం హైదరాబాద్లో ఉంది. ఇంతకీ హైదరాబాద్లో ఈ ఆలయం ఎక్కడ ఉంది? దీన్ని ఎవరు నిర్మించారు? ఎందుకు నిర్మించారు? ఈ ఆలయ విశిష్టత ఏంటి తెలుసుకుందాం. చిత్రగుప్తుల ఇష్ట సంఖ్య 7. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు 7 ప్రదక్షిణలు చేస్తుంటారు. ఏవైనా కోరికలు కోరుకొని 7 బుధవారాలు ఇక్కడికి వచ్చి 7 ప్రదక్షిణలు చేసి స్వామివారికి పూజలు చేసి వస్త్రాలను సమర్పిస్తే ఆ కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతున్నారు. మనం చాలా ఆలయాలను దర్శించుకొని ఉంటాం, కానీ చిత్రగుప్తుడికి ఒక దేవాలయం ఉంది అని మటుకు చాలా మందికి తెలియదు. హైదరాబాద్లో ఉన్నటువంటి ఉప్పుగూడలో చిత్రగుప్తుడికి ఒక ప్రత్యేక దేవస్థానం ఉంది. అయితే ఈ ఆలయాన్ని ఎప్పుడు నిర్మించారు, ఆలయ చరిత్ర ఏంటి అనేది తెలుసుకుందాము. మనతో పాటు పూజారి గారు ఉన్నారు, తరుణ్ గారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్కారం. నమస్కారం అమ్మ. నేను ఇక్కడ పూజారి గారిని. ఇక్కడ మేము ఇక్కడ చేయడం 5 years అవుతుంది. ఈ చిత్రగుప్త దేవాలయం ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ లేదు. మన తెలంగాణలో కందికల్ గేట్ ఓల్డ్ సిటీలో ఇక్కడ ఉంది. ఈ దేవాలయం వచ్చేసి 250 సంవత్సరాల దేవాలయం. అప్పట్లో నిజాం పరిపాలించిన గుడి, ప్రతిష్టాపన చేసిన గుడి. ఇక్కడ చిత్రగుప్తునికి 2 భార్యలు. ఫస్ట్ భార్య వచ్చేసి ఈరావతి, 4 కొడుకులు. సెకండ్ భార్య వచ్చేసి దక్షిణావతి, 8 మంది కొడుకులు, 12 మంది సంతానం స్వామివారికి. స్వామివారం బుధవారం, అతని సంఖ్య 7. ఎప్పుడు పబ్లిక్ వచ్చిన 7 ప్రదక్షిణాలు చేస్తారు, 7 దీపాలు వెలిగిస్తారు. అలా అనమాట. 7 దీపాలు వెలిగిస్తారు, 7 ప్రదక్షిణాలు చేస్తారు. తాబేలు అతని వాహనం. అలా అనమాట. బుధవారం బ్రహ్మముహూర్తంలో అభిషేకాలు ఉంటాయి. బ్రహ్మముహూర్తం అంటే మార్నింగ్ 3:30, 5:30, 7:30. ఆరోగ్యం కోసం కానీ, సంతానం కోసం కానీ, వివాహం కోసం కానీ, ఆరోగ్య ఇబ్బందుల కోసం కానీ, ఇలాంటి ఇబ్బందులు ఉన్న రావు దోషం, కేతు దోషం, కుజ దోషం, ఇలాంటి ఏ దోషాలున్నా తొలగిపోతాయి స్వామివారికి. అలా అనమాట. అలా ప్రతి బుధవారాలు 7 బుధవారాలు అభిషేకాలు చేయించాల్సి వస్తుంది ప్రతి బుధవారం. అలా అనమాట. ఇంకోటి చిత్రగుప్తుని విద్యాపన ఉంటుంది. విద్యాపన అని ఏంది అని అంటే, ఇప్పుడు కేదారేశ్వర రథం ఉంటుంది, ఇప్పుడు నోములు నోచుకుంటారు. అలా సత్యనారాయణ స్వామి రథం ఉంటుంది. ఆ రథం ఎలా ఉంటుందో చిత్రగుప్తుని రథం కూడా అలా ఉంటుంది. రథసప్తమి నాడు నోము పట్టుకుంటారు. ఇంట్లో 365 days నోము చెల్లించుకుంటారు. నోము చెల్లించుకున్న తర్వాత పూర్తి అయిన తర్వాత 365 days పూర్తి అయిన తర్వాత ఇక్కడ వచ్చి చెల్లించుకుంటారు. పంతులు గారికి సాహిత్యం, బియ్యం, స్వయం పాకం ఇవన్నీ దానం ఇస్తారనమాట. కూరగాయలు ఇవన్నీ దానం ఇస్తారు. దాన్ని చిత్రగుప్తుని విద్యాపన అంటారు. చిత్రగుప్తుని అచ్చులు, దానికి సంబంధించిన పూజలు ఇక్కడ అవుతాయి అన్నమాట. అలా అనమాట. సో యమధర్మరాజు దగ్గర చిత్రగుప్తుడు ఉంటారు. మన పాప పుణ్యాలను గురించి ఆయన చిట్టాలు రాస్తూ ఉంటారు. ఈ ఆలయానికి వచ్చి ఈయన దర్శించుకున్న తర్వాత మనం చేసిన పాపాలు తొలగిపోతాయని నమ్మకం ఏమైనా భక్తులలో ఉంటుందా? అందుకోసం కూడా వస్తూ ఉంటారా? అందుకోసం ఇక్కడ నుంచి వస్తారు, ఉంటుంది. అలా అనమాట. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తొలగిపోతాయి, వాళ్ళ నమ్మకం అనమాట. ప్రతి బుధవారం 50-60 అభిషేకాలు ఉంటాయి. అలా అనమాట. కానీ ఎందుకు అంటే హైదరాబాద్లోనే ఇక్కడే చిత్రగుప్తుడి ఆలయం నిర్మించడానికి గల విశిష్టత ఏదైనా ఉందా? అంటే స్వయంభూగా చెప్పుకోవచ్చా, లేదంటే విగ్రహాలను తీసుకొని వచ్చి ఇక్కడ ఇక్కడ పెట్టారు అనమాట. అప్పట్లో నిజాం పరిపాలించిన గుడే. సో చాలా తక్కువ మందికి తెలుసు ఈ చుట్టుపక్కల వాళ్ళకి. అయితే టూరిజం కానీ, లేదంటే దేవాదాయ ధర్మాదాయ శాఖ వాళ్ళు కానీ దీన్ని తీసుకొని డెవలప్ చేయడం కానీ, ఎందుకంటే 3.5 ఎకరాలలో ఈ ఆలయం ఉండేది అని విన్నాము. ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇప్పుడైతే ప్రస్తుతం అప్పట్లో డొనేషన్స్ ఇచ్చేవారు, అమౌంట్స్ ఇచ్చేవారు, వాళ్ళు మొత్తం వాళ్ళే సొంతంగా ఖర్చు చేసేవాళ్ళు. అలా అనమాట. అలా మెల్లమే ముందుకు సాగిందనమాట. ఫస్ట్ ఈ ఒక్క దేవాలయమే ఉంటుండే అనమాట. తర్వాత ఇవన్నీ డెవలప్మెంట్ చేశారు. అప్పుడు దేవుడు కూడా కిందికి ఉంటుండే. అమౌంట్ డొనేషన్స్ మనీ రావడం వల్ల డెవలప్మెంట్ చేశారు. అలా అనమాట. ఓకే. సో ఇంకా మున్ముందు ఏ విధంగా చేస్తే బాగుంటుంది ఈ ఆలయానికి సంబంధించి, మళ్ళీ పునర్వైభవం తీసుకురావడానికి, జనాల్లోకి వెళ్ళడానికి? అదే అంటే ఇది ఇంకా ఎండోమెంటల్ కాలే, అంటే గుడికి డబ్బు ఎక్కువ లేదు కాబట్టి ఎండోమెంటల్ కాలే, అంటే కమిటీ మెంబర్ లెక్క ఉంది అనమాట. వాళ్ళే మొత్తం స్పాన్సర్ లెక్క చూసుకుంటారు అనమాట. అలా అనమాట. వాళ్ళే ఎక్కువ పూజలు పునస్కారం అన్నీ చేస్తూ ఉంటారు. చిత్రగుప్తుని పుట్టినరోజు ఉంటుంది. చిత్రగుప్తుని పుట్టినరోజు ఎప్పుడనంటే నవంబర్లో దీపావళి 2 రోజుల తర్వాత యమదిత్య నాడు ఆయన పుట్టినరోజు ఉంటుంది. అప్పుడు ఊరేగింపు ఉంటుంది, అన్నదానం ఉంటుంది, అభిషేకాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, భజనలు ఉంటాయి. ఆ రోజు ఇంకా చాలా బాగుంటుంది. అలా అనమాట. రాములవారు విగ్రహం ఉంది, రాములవారి కళ్యాణం ఉంటుంది, రాములవారి పండుగ రోజు ఆ రోజు కళ్యాణం ఉంటుంది. అలా అనమాట. మొత్తంగా ఎన్ని ఆలయాలు ఉన్నాయి ఈ ప్రాంగణంలో? అయ్యప్ప దేవాలయం, చిత్రగుప్త దేవాలయం, సాయిబాబా దేవాలయం, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం, గణేశుని దేవాలయం, అమ్మవారి దేవాలయం అన్నీ ఉన్నాయి. ఆంజనేయ స్వామి దేవాలయం, ఆంజనేయ స్వామి గుడిలో కూడా జమ్మి చెట్టు ఉంది బ్యాక్ సైడ్. అలా ఏ దేవాలయాలు ఉండవు.
ప్రత్యేకంగా ఇక్కడనే ఉంది. అలా ఉండడం వల్ల చాలా మంచిది అలా అనమాట. ఈ ఆలయాన్ని మట్టితో నిర్మించారు అనేది చెప్తున్నారు. లేదు అలా ఏం లేదు. ఓకే, అప్పట్లో ఈ రాయి అన్నమాట. ఈ రాయితోటి దీన్ని నిర్మించడం జరిగింది. దీని తర్వాత ఇవన్నీ కన్స్ట్రక్షన్స్ అయినాయి అన్నమాట. సో ఇవన్నీ కొత్తగా వచ్చినవి. ఇది మాత్రం ఒక్కటే ఉండే, ఇది 250 years ఎగో మళ్ళీ అనమాట. అయ్యప్ప దేవాలయం కట్టేసి 10 years అవుతుంది. ఈ దేవాలయం చాలా ప్రాచీన దేవాలయం. ఇది సుమారుగా 450 సంవత్సరాల యొక్క చరిత్ర ఉంది దీనికి. ఈ దేవాలయము నైజాం పరిపాలనలో నిర్మించారని కథ ఉంది. దేవాలయం నిర్మించిన వారు కాయస్ వంశస్థులు. కాయస్ అంటే వాళ్ళు యూపీ వాళ్ళు దేవాలయం నిర్మించారని మనకు చరిత్ర చెప్తుంది. ఈ దేవాలయాన్ని వాళ్ళు ఇప్పుడు ఎవరు రావడం లేదు కాబట్టి వాళ్ళు ఇప్పుడు దాన్ని మెయింటైన్ చేస్తున్నారన్నమాట. ఈ దేవాలయము అన్ని దోషాలకు మంచిదన్నమాట. ఏ దోషంలో పూజ చేస్తాం తప్ప నెరవేరుతుంది అన్నమాట. ఏంటంటే మనము వివాహం కాని వాళ్ళకి, సంతానం కాని వాళ్ళకి, ఆరోగ్యం మంచిగా లేకపోతే ఇంకా అన్ని పరిస్థితుల్లో అన్ని సమస్యల పరిష్కారం ఇక్కడ దేవాలయ పూజ చేస్తే 7 వారాల పూజ చేస్తే ఇక్కడ 7 వారాలు చేయాల పూజ, 7 వ్రతాలు, 7 దీపాలు వెలిగించాలా, 7 ప్రక్షాళన చేయాలా. సంఖ్య ఈ సంవత్సరం 7 అన్నమాట సంఖ్య వారి. నాటి చరితకు ఆనవాళ్లుగా హైదరాబాద్ మహానగరంలో ఎన్నో అపురూపమైన అరుదైన కట్టడాలు ఉన్నాయి. అలాంటి అరుదైన కట్టడమే ఈ చిత్రగుప్తుడి ఆలయం. ఉజ్జయిని, అయోధ్య, రామ్ఘాట్, జబల్పూర్, కాంచీపురంలో మాత్రమే చిత్రగుప్తుడికి ఆలయాలు ఉన్నాయి. దక్షిణాదిలో కాంచీపురం తర్వాత తెలంగాణలోని హైదరాబాద్లో మాత్రమే చిత్రగుప్తుడికి ఆలయం ఉంది. 450 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని ప్రభుత్వం గుర్తించి పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విడుదల సతీష్తో అంజుమా, బిగ్ టీవీ, హైదరాబాద్. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.